చాలామంది మరి దొంగతనాలు చేస్తూ, మరి హత్యలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, చేయకున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలన్నీ చేస్తూ చాలామంది పట్టుబడతారు. జాగ్రత్త వినాలి. పట్టుబడినప్పుడు వారిని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో, మామూలు జైల్లో, తర్వాత సెంట్రల్ జైల్లో, పెద్ద జైల్లో వేస్తారు. ఎందుకు వేస్తారు వారిని అంటే, వారిలో ఏదైనా మార్పు ఉంటుందేమో అని, వారిలో ఏదైనా అటువంటి మార్పు కలుగుతుందేమో అని. ప్రియులారా, చాలా మందిని హత్య చేసిన వారిని, పాపము చేసిన వారిని, అతిక్రమం చేసిన వారు దొరికినప్పుడు వారిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఎందుకంటే వారిని అందులో పడేస్తే మారతారేమో, మార్పు చెందుతారేమో, మనసు మార్చుకుంటారేమో అనేటువంటి విధంగా వారిని కొన్ని శిక్షల ద్వారా శిక్షిస్తారు. కొంతమందికి అలా మార్పు కలిగినప్పుడు, మార్పు వచ్చినప్పుడు రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే, ఒక మంచి సందర్భంలో వారి మార్పును చూసి వారిని ప్రియులరా విడుదల చేస్తారు. చాలా జాగ్రత్తగా వినండి. గత వారంలో, కొన్ని వారాల క్రితం చెప్పాను. కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది చిలకరూడిపేటలో ఒక బస్సును కాల్చేశారు. ప్రయాణికులు ఉన్నటువంటి బస్సును ఏం చేశారంటే అర్ధరాత్రి పూట ఆపి కాల్చేశారు. అందులో చాలామంది సజీవ దహనం అయిపోయారు. అందులో కొంతమంది ఆ కాల్చినటువంటి దుండగుల్లో కొంతమంది దొరికినప్పుడు వారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారు. తీర్పు ఇచ్చి సెంట్రల్ జైల్లో వేశారు. వారికి ఎలాంటి తీర్పు అంటే కారాగార శిక్ష, అంటే యావజ్జీవ కారాగార శిక్ష. జాగ్రత్తగా వినాలి. వారికి జీవితాంతం ఇంకా జైల్లోనే ఉంటారు. వారిని కూడా నేను దర్శించాను. ఒకసారి వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ సహోదరుల్ని దర్శించాను. వారికి ప్రియులరా జీవితకాల ఖైదీ అంటారు, యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. ఆ యొక్క జైల్లో వారు ఉంటారు. వారి జీవితాంతము వారి జైల్లోనే ఉండాలి. అయితే జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, వారు అప్పుడప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి దేవుని సన్నిధికి వెళుతూ ఉండేవారు. థామస్ ఆచారి గారు అనేటువంటి ఒక దైవజనుడు ప్రతి వారము ఆ జైల్లోకి వెళ్ళి, ఇలాగ చిన్న మందిరం ఉంటుంది, ఆ మందిరంలో ప్రార్థన పెడుతూ ఎవరైతే వస్తారో వాళ్ళకి కొత్త వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు ప్రతి వారం. ఆయనకి పర్మిషన్ ఉంది, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. ఆ సేవకులకి పర్మిషన్ ఉంది. ఆ సేవకుడు వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఈ యావజ్జీవ కారాగార శిక్ష లేక జీవితాంతం శిక్ష అనుభవించవలసినటువంటి వీరు కూడా మందిరానికి వెళ్ళారంట. మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభు మాటలు విని, ప్రభు యొక్క మాటలు వింటూ మనసు మార్చుకున్నారు, మారు మనసు పొందారు. అప్పటి వరకు కూడా జైల్లో ఎన్నో శిక్షలు వేసినా మార్పు చెందలేదు. కానీ ప్రభు వాక్యం ఏం చేసిందంటే వారిని మార్పు చెందడానికి కృప చూపించింది, మార్పు చెందారు. అయితే ప్రియులరా, కొద్ది దినాల తర్వాత వారికి శిక్ష వచ్చింది. ఏంటంటే వీరిని ఉరి తీసేయాలి అని ఒక శిక్ష వేశారు. ఉరి తీసేయాలని ఆ రాత్రి అంతా కూడా వారిని సిద్ధం చేశారు. ఉరి తీయడానికి ఉరికంబం కూడా అక్కడ ఉంది. ఉరి తీయడానికి, శిక్షించడానికి, ఉరి తీయడానికి ఆ రాత్రి సిద్ధపరిచారు. అప్పుడు చెప్పారు, బాబు రేపు ఉదయమే మిమ్మల్ని ఉరి తీస్తాము గనుక మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్పి వారికి చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే ఉరి తీసేటప్పుడు ఒక కోరిక అడుగుతారు. నీకు ఉరి తీసే ముందు నీ చివరి కోరిక ఏంటి చెప్పు అని అడుగుతారు. దేవునికి స్తోత్రం. చివరి కోరిక ఏంటంటే తీర్చాలంతే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉరి స్తంభం ఉన్నటువంటి స్థలంలో ఒక రోజున వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒకటి ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి అంట ఉరి తీసే ముందు నీ చివరి కోరిక ఏంటంటే నేను బందర్ లడ్డు తినాలి అని కోరిక కోరాడంట. ఏంటండి బందర్ లడ్డు అంత శ్రేష్టమైంది ఏంటో మరి ఆయనకి బాగా ఆ స్వీట్ బాగా ఇష్టమేమో. అతను అన్నాడు, నాకు బందర్ లడ్డు తినాలని ఉందండి అని అంటే అప్పటికప్పుడు అర్ధరాత్రి పూట బందర్ వెళ్ళి ఆ లడ్డు ఏంటో తీసుకొచ్చి అతనికి తీసి అతనికి ఇచ్చి ఉరి తీశారు. అదే చివరి యొక్క ఉరి తీసేటువంటి యొక్క సమయం అంట. అక్కడ రాశారు ఆ వ్యక్తి గురించి. అంటే ఉరి తీసేటప్పుడు అడుగుతారు, నీకు చివరి కోరిక ఏమైనా ఉన్నదా, మేము తీరుస్తామంటే ఈ యొక్క మార్పు చెందినటువంటి ఈ యొక్క వీరు ఏం చేశారంటే, అయ్యా మేము చనిపోవడం సిద్ధంగా ఉన్నాం, చనిపోతాం, కానీ మా కోరిక ఏంటంటే మాకు బాప్తిసం కావాలి అన్నారంట. దేవునికి స్తోత్రం.
ఏం చెప్పండి? బాప్తీసం కావాలి. చివరి దశలో ఉన్నాం మేము. ఇంకా రేపు మాకు ఉరి తీసేస్తారు. అయితే మా చివరి కోరిక ఏంటంటే, మేము ప్రతిదినము దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం బాబు. మాకు దేవుని యొక్క సేవకులు అద్భుతమైన వాక్యముల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. అయితే మాకు చివరి కోరిక బాప్తీసం పొందాలని ఉంది బాబు అని అడిగితే, వెంటనే థామస్ ఆచారి అనేటువంటి దైవజనుని పిలిపించి అప్పటికప్పుడు అర్ధరాత్రి పూట వారి బాప్తీసం ఇప్పించిన తర్వాత ప్రియులారా బాప్తీసం తీసుకున్నారు. ఆ రాత్రికాల సమయంలో నిద్రపోయారు. అయితే ఉరి తీసే సమయం వచ్చేటప్పటికి ప్రియులారా జాగ్రత్తగానండి, ఉరి తీసే సమయం వస్తూ ఉన్నది. వీరికి ఏ భయం లేదు, ఎందుకంటే బాప్తీసం పొందారు, రక్షించబడ్డారు. చనిపోయిన ప్రభు దగ్గరికి వెళ్తాం, బ్రతుకుంటే ప్రభు కొరకే జీవిస్తాం అని ఒక నిర్ణయంతో హ్యాపీగా నిద్రపోయారు. ఏమో చాలా జాగ్రత్తగానండి, రేపు ఉరి తీస్తామంటే నిద్రపడతానైనా? రేపు ఉరి తీస్తారు, రేపు చచ్చిపోతామంటే ఉరి తీస్తామంటే ఎవరికైనా నిద్రపడుతుందా? నిద్రపడదు. కానీ వీళ్ళకి హ్యాపీగా నిద్రపోయారు. ఉదయము ఇంచుమించుగా 5 ముందు 4:30 ఆ సమయం అవుతుంది. వచ్చాడు జైలు అధికారి, తలుపు తీశాడు. వీళ్ళు అనుకున్నారు మనం ఉరి తీయడానికి మనం తీసేస్తారు, ఈ రోజుతో మన చరిత్ర క్లోజ్. అయినా ప్రభు కొరకు మనం జీవించుదాం, బ్రతికుంటే ప్రభు పనిలో ఉందాం, చనిపోతే ప్రభు కొరకు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోదామని వారు ఉరి తీస్తానికి వచ్చారేమో అని చెప్పి వారు సిద్ధపడుతున్న సమయంలో అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, జైలు అధికారి వచ్చి అంటాడు, అయ్యా ఇదిగో మిమ్మల్ని ఉరి తీయాలని మరి నిర్ణయించాము, కానీ ఉరి తీయాలి, కానీ ఈ సమయంలో మీకు రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టారు. దీనికి దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. మీకు క్షమాభిక్ష పెట్టారు. మీ మంచితనాన్ని బట్టి, మీరు మాట్లాడే మాటలను బట్టి, మీరు మారినటువంటి విధానాన్ని బట్టి మీకు ఉరి శిక్ష ఉరి చేయకుండా మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఈ రోజు నుంచి వెళ్ళిపోయి జనసంచారంలో కలిసిపోయి హ్యాపీగా బ్రతకండి. మీకు ఈ రోజు నుంచి శిక్ష లేదు, ఏమీ లేదు, జైల్లో ఉండవలసిన పని లేదు, మీకు ఉరి కూడా తీయమని చెప్పి వారిని విడుదల చేశారండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఈ రోజున గొప్ప సేవ చేస్తున్నారండి. చాలా మంది కూడా మార్పు చెందినటువంటి వారు దేవుని సేవకులు అయ్యారు. ఆ మధ్యన సేవకులు చాలా చోట్ల విరివిగా వాడబడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి మనసు మార్చుకోలేనటువంటి పరిస్థితి, ఒక జైల్లో వాళ్ళు పడేస్తే అక్కడ వారు మనసు మార్చుకుంటారేమో అని పడేస్తే మార్పు రానటువంటి సమయంలో ప్రభు యొక్క వాక్యము మార్పు తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా. ఈ మధ్యాహ్న సమయంలో ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తాను. 1-2 మాటలు నేను చెప్తాను. ఆయన ఎవరంటే యాకోబు. మనందరం చాలాసార్లు మనం వింటూ ఉంటాం. యాకోబు అనేటువంటి వ్యక్తి మోసగాడిగా ఉన్నాడు. ఏమిటి మోసం అంటే, ఒక రోజున తన తండ్రి అన్నాడు, అన్నైనటువంటి ఏశావుని, అరే నాయనా, నేను త్వరలో చనిపోయే పరిస్థితిలోకి వెళ్తున్నాను, నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, కనుక నేను చనిపోకముందు నేను నిన్ను ఆశీర్వదించాలని ఆశ ఉంది. జాగ్రత్తగానే, నేను నిన్ను ఆశీర్వదించాలని ఆశ ఉంది, కనుక మంచి భోజనం చేసి పట్టుకురా బాబు, మంచి భోజనం చేసి పట్టుకురా అంటే ఏశావు ప్రియులరా ఆ యొక్క మరి మంచి భోజనం కోసం గొర్రెపిల్ల కోసం వేటకెళ్ళాడండి. ఈ మాట తల్లి అయినటువంటి ఆమె విన్నది. అయితే ఏశావుకి ఇంకొక సహోదరుడు యాకోబు. ఆ యాకోబుని పిలిచి తల్లి అంటుంది, అరే బాబు, ఇదిగో నీ తండ్రి ఆశీర్వదించడానికి, అన్నయ్యకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి భోజనం సిద్ధపరచమన్నాడు. అన్నయ్య మరి వేటకెళ్ళాడు, వచ్చేలోపు ఒక మంచి గొర్రె పిల్లని తీసుకురా, నేను వంట చేస్తాను, పట్టుకెళ్ళి తండ్రికి ఇచ్చి భోజనం చేసిన తర్వాత ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవచ్చు, ఆ ఆశీర్వాదాలు నీకు రావాలి అని చెప్పి తల్లి చిన్న కుమారుడిని సిద్ధపరిచిందండి. అప్పుడు అంటాడు, అమ్మా, తండ్రికి తెలిస్తే నన్ను శపించేస్తాడేమో, తండ్రికి తెలిస్తే బాధపడతాడేమో అంటే, లేదు ఆ శాపం మీద నేను భరిస్తాను, అది నాకు కలుగునుగాక అని చెప్పి కుమారుని పంపించింది. ఈ యాకోబు వెళ్ళి ఒక గొర్రె పిల్లను వధించి ఆ మాంసము తీసుకొచ్చినప్పుడు తల్లి మంచి వంటకం చేసింది. వంటకం తీసుకుని వెళ్ళాడు తండ్రి దగ్గరికి. యాకోబు వెళ్ళినప్పుడు ప్రియులరా ఆ స్వరము డాడీ, తండ్రి అని పిలిచినప్పుడు ఆ స్వరం చూస్తేనేమో ఏశావులాగా ఉంది. అనిరా, ఏంట్రా ఏశావు అంటే, కాదు నాయన, నేను యాకోబుని. అదేంట్రా దగ్గరరా అని పిలిచాడు. దగ్గరికి వస్తే చేతులేమో పట్టుకుంటే ఏశావుకి ఆ చేతులకి ముఖమంతా కూడా ఒళ్ళంతా కూడా రోమములు ఎక్కువ ఉంటాయి, వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి. ఈ చేతులకి అన్నిళ్ళు కూడా ఎక్కువ రోమములు, వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి.
చూశాడు, తడిమి చూశాడు. స్వరం చూస్తేనేమో ఏశావులాగా ఉంది, ఏశావులాగా లేదు. ఈ శరీరం చూస్తేనే మేషులాగా ఉంది. ఏంటి అనే పరిస్థితి చూస్తే యాకోబుకి తన తల్లి ఏం చేసిందంటే ఇలాగ గుర్తుపడతాడేమని చెప్పి ఈ చేతులకు గొర్రె చర్మము కప్పేసి ఒక వెంట్రుకలు ఉండేలాగా పంపించింది. చూశాడు, చూసి భోజనము చేసి ఆశీర్వదించాడు. జాగ్రత్తగానండి. ఆ ఇస్సాకు ఏం చేశాడంటే ఏశావును పిలిచాడు, యాకోబు వచ్చాడు. యాకోబును చూసి ఏశావు అనుకుని, అంటే కళ్ళు కనిపించవు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఏశావును చూసినట్లుగానే ఆశీర్వదించాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకోబు. ఈ లోపు అన్నైనటువంటి ఏశావు వచ్చాడు. కష్టపడి ఎండలో వెళ్ళి కష్టపడి ఆహారం తీసుకుని వంట వండి పట్టుకొచ్చాడు. తండ్రి, నువ్వు చెప్పినట్లుగా ఆహారం తీసుకొచ్చాను, తిను అంటే, అదేంట్రా, ఇప్పుడే కదా భోజనం చేశాను, ఇప్పుడే కదా ఆహారం పట్టుకొచ్చావు, మళ్ళా తీసుకొస్తున్నావేంటి అని అడిగాడు. లేదు డాడీ, లేదు తండ్రి, నేను కాదు తీసుకొచ్చినాను. మరి ఎవరు తీసుకొచ్చారంటే ఏమో నాకు తెలీదు అంటే, ఎవరు తీసుకొచ్చారని అన్నప్పుడు తమ్ముడైనటువంటి యాకోబు అక్కడికి వచ్చి మోసకరంగా ఆశీర్వాదాలు పొందాడని అర్థమైంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు కొన్ని మాటలు నేను తెలియచేస్తే పిల్లరా, మారినటువంటి మనిషి కోసం, అంటే మారినటువంటి మనిషి అంటే యాకోబు ఒకప్పుడు ఆశీర్వాదాలు పొందాడు. ఎలాంటి అంటే మోసకరమైనటువంటి ఆశీర్వాదాలు. జాగ్రత్తగానండి. చాలామంది ఈ రోజుల్లో డెవలప్ అవ్వాలంటే మిగతా వాళ్ళని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు. జాగ్రత్తగా, మిగతా వాళ్ళని తొక్కేసుకుంటూ, అంటే వీడి యొక్క టాలెంట్స్ తొక్కేస్తారు, వీడికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు తొక్కేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వీడు ఎక్కడ డెవలప్ అవుతాడు అని చెప్పి కొన్ని చోట్ల అవకాశాలు ఇవ్వరండి, కొన్ని చోట్ల అవకాశాలు ఇవ్వరు. నేను చాలా చోట్లకి వెళ్తానండి. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే వారికి కొంతమంది ప్రక్కన పెడతారు. ఒక రోజున ఒక దైవజనుడు ఒక మీటింగ్కి వెళ్ళానండి. నన్ను చోటన ప్రక్కన పెట్టారు. అక్కడ పెద్ద ప్రసంగికులు వచ్చాడు. ఆయన చూసి అంటాడు, నన్ను చూసి వాళ్ళందరూ చెప్పాడు, ఈయన చిన్న పాస్టర్ గారు అనుకుంటున్నారేమో, ఈయన పెద్ద అయ్యగారు ఈయన అంటే. ఆయన నేను కలిపి రాజమండ్రిలో ఉన్నప్పుడు మేము సహవాసం కలిగి మేము గొప్ప సేవ చేశాం. ఆయన అంటాడు ఆ మీటింగ్లో, ఈ పాస్టర్ గారు చాలా పెద్ద పాస్టర్ గారు, ఈయన ముందు నేను నిలబడ్డాను కూడా నేను చిన్నవాడినే అని చెప్తే, నా గురించి చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మేము కలిసిమెలిసి అప్పుడు ప్రభు పరిచయం చేసాము. ఈరోజు నేను గొప్ప సేవకుడు అంటే గొప్ప ప్రసంగికుడు అయ్యాడు. అంటే ఆ స్థలానికి ఆయన ప్రసంగానికి వచ్చాడు, నేను మామూలుగా పిలువబడ్డాను. నన్ను చూసి ఆశ్చర్యపోతూ, ఆయన తక్కువ పాస్టర్ గారు కాదు, ఆయన చాలా పెద్ద అయ్యగారు అని చెప్తుంటే వాళ్ళందరూ చూసి, ఇదేంట్రా ఇంత పెద్ద పాస్టర్ గారు ఈయన గురించి చెప్తున్నాడు అని అనుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, చాలామంది డెవలప్ అవ్వడానికి కొంతమంది తొక్కేసుకుంటూ వెళ్తారండి. కొంతమంది డెవలప్ అవుతుంటే వారిని ఏం చేస్తారంటే, డెవలప్ అవ్వకుండా వారి టాలెంట్స్ని ప్రక్క పెడతారు, వారి యొక్క స్థితిని ప్రక్కన పెడతారు. లేక వారు డెవలప్ అయితే మనల్ని ఎక్కడ తొక్కేస్తారా అని. జాగ్రత్తగా, వీళ్ళు కానీ డెవలప్ అయితే మనల్ని ఎక్కడ ప్రక్కన పెడతారా అని కొంతమంది ఆలోచనతో ఏం చేస్తారంటే వారిని పైకి రానివ్వరు. కానీ నేను చెప్పే మాట ఒకటి చెప్తాను, జాగ్రత్తగానండి. మనకి దేవుని యొక్క కృప ఉంటే ఏ మూలను కూర్చున్నా దేవుడు మనం దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలంతా పరిగెత్తాడు యాకోబు. జాగ్రత్తగా నల్లి. ఆశీర్వాదం అంటే మనకు అర్థమైంది ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు, పెద్ద పెద్ద బిజినెస్లు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు, వీటిని చూసి మనము ఆశీర్వాదాలు అనుకుంటాం. అవి శాశ్వతమైనవి కాదు, అవి కరెక్ట్ అయినటువంటివి. అంటే అవి ఎల్లకాలం ఉండవయ్యి, కొంతకాలం ఉంటాయి. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే ప్రభువుని కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈ యాకోబు ఏం చేశాడంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం పరిగెట్టాడు. దానికోసం తండ్రిని మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? ఇలా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడు, అరే ఏంట్రా నువ్వు చూస్తే యాకోబులా ఉంది నీ స్వరం అంటే, లేదు డాడీ. వాళ్ళతో చూడు, ఎలారా అని పిలిచాడు. తండ్రిని చూస్తే ఆ గొర్రె చర్ముడు కప్పుకుని ఉన్నాడు. ఆ చేతులు చూసినప్పుడు తండ్రి కనుచూపు కనిపించింది కాబట్టి వృద్ధాప్యం ఉన్నాడు కనుక ఆ తండ్రి చూస్తే ఆ చేతులు వెంట్రుకలతో ఉన్నాయి. ఓకే, వీడు ఏశావే అనుకున్నాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియులరా, తండ్రి
తండ్రిని అన్నని మోసం చేసిన తర్వాత అన్నకి తెలిసింది, నా ఆశీర్వాదాలు తమ్ముడు దొంగిలించాడు అని తెలిసిన వెంటనే తల్లి అన్నది, అరే వీడు ఎలాగా అన్న నిన్ను చంపేస్తాడు, ఓ పని చేయి, నువ్వు పలానా చోటన మా అన్నగారు ఉన్నాడు, అంటే మేనమామ అవుతాడు ఈయనకి, మా అన్న ఉన్నాడు, మీ మేనమామ అక్కడికి వెళ్ళిపో అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఒకరోజు రాత్రి అయింది. రాత్రిపూట పండుకుంటే ఒక తలగడగా చేసుకుని ఒక తలగడ చేసుకుని పడుకుంటే అక్కడ దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏంటంటే కొంతమంది దేవదూతలు నిచ్చెన వేసుకుని పైకి వెళ్తున్నాయి, కొంతమంది దేవదూతలు కొంతమంది కిందికి వస్తూ ఉన్నారు. అటువంటి దర్శనం చూసినటువంటి యాకోబు, ఇది నిజమైనటువంటి దేవుని యొక్క సన్నిధిది అని చెప్పి అక్కడ ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభువా, నేను వెళ్ళినటువంటి ప్రయాణం అంతా కూడా క్షేమంగా మళ్ళీ నన్ను ఎందుకు చేస్తే నీకు ఒక మందిరాన్ని లేక సన్నిధి ఇక్కడ కనెడతాను అని ఒక సమర్పణ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అన్న దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి ప్రియులరా మేనమామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా మేనమామ దగ్గర మోసం చేశాడు. మోసం చేసి 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 ఒక రోజున ఎంత ఎలాంటి కానీ జాగ్రత్తగా వినాలి, ఎంత ఎలాంటి కానీ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఎంత ఎలాంటి వాడికైనా ఎంత టర్నింగ్ పాయింట్ ఉంటుంది. చిరాకు వచ్చింది, మనసు మార్చుకున్నాడు, ఇది కరెక్ట్ కాదనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదము కరెక్ట్ కాదనుకున్నాడు. చాలా జాగ్రత్తగానండి. ఈ ఆశీర్వాదం అనేటువంటిది, నేను వెళ్ళేటువంటి ఆశీర్వాదము, నేను పొందుకున్నటువంటి ఆశీర్వాదము, ఇది కరెక్ట్ కాదు, ఇది అడ్డదారిలో వచ్చినటువంటి ఆశీర్వాదము, లేక అక్రమంగా వచ్చినటువంటి ఆశీర్వాదము, నా అన్నగారికి రావాల్సినటువంటి ఆశీర్వాదము, ఇది కరెక్ట్ కాదనుకున్నాడు. అనుకుని తిరిగి నా ఇంటికి, తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ప్రియులరా, తన అన్న అయినటువంటి ఏశావు గారు అతనికి ఎదురు పడుతున్నాడని చెప్పి తెలిసినప్పుడు, జాగ్రత్తకి నెల ప్రియులరా, అతను ఏం చేశాడు తెలుసా? ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము మనము చదువుతాం. దయచేసి ఒక్కసారి 32వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక, ఇది ఆశీర్వాదం కాదా? నా వైపు చూడండి అందరూ కూడా. ఇంతవరకు ఉన్నటువంటిది ఆశీర్వాదం కాదా? ఇంతవరకు పొందుకున్నటువంటి ఆశీర్వాదమా కాదా? అంటే తన దృష్టిలో అది నిజమైనటువంటి ఆశీర్వాదము కాదు. అక్రమంగా సంపాదించేటువంటి ఆస్తి కానీ, అక్రమంగా సంపాదించేటువంటి ఆశీర్వాదం కానీ, అక్రమంగా సంపాదించేది ఏదైనా అది నిజమైన దేవుడిచ్చేది కాదు. దేవుడిచ్చింది ఎప్పుడైనా సరే శాంతి సమాధానంతో కలిగి ఉంటుంది. ఇతనికి శాంతి సమాధానం లేదో. తన అన్న దగ్గరికి వెళదాం అనుకుంటే అన్న చంపేస్తాడేమని భయపడి పిల్లలు ఒక రోజున యబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి మాట ఏంటంటే యాకోబు యొక్క ప్రార్థన మారిన ఈ మనిషి విషయంలో జాగ్రత్తగినాలి. ఒకప్పుడు ఇతడు అక్రమంగా సంపాదించాడు, అక్రమంగా ఆశీర్వాదాలు పొందుకున్నాడు, అక్రమంగా అన్యాయంగా సంపాదించాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనిమ్మను. ప్రార్థన చేస్తున్నాడు. తన మొదటి భార్యను పెట్టాడు, బిడ్డలను పెట్టాడు. తర్వాత యావదాస్తిని, గాడిదలు కానీ గొర్రెలు కానీ లేకపోతే ఏమైతే ఉన్నావో ఆ ఆస్తి అందు కూడా పెట్టాడు. వారు ప్రయాణం చేస్తున్నారు. వారి వెనకాల 2వ భార్యను పెట్టాడు, బిడ్డలను పెట్టాడు, తర్వాత దాసిని పెట్టాడు. వీరు వెళ్ళిపోతూ ఉన్నామన్నాడు. వెళ్ళిపోతూ ఉండండి, మీరు నడుస్తూ ఉండండి, మీరు ప్రయాణం చేస్తూ ఉండండి, మీరు వెళుతూ ఉండండి, నేను వస్తానని చెప్పి ఒక రేవు దగ్గర ఆగిపోయాడు. ఎందుకు తెలుసా? ఎలా వినాలి? ఎందుకు తెలుసా? నిజమైనటువంటి ఆశీర్వాదం కోసం. మొట్టమొదటి నేను చెప్పే మాటల్లో పిల్లలు అతను మారినటువంటి విషయంలో తన ప్రార్థన మారింది. ఏం మారిందంటే ప్రార్థన మారింది. ఏంటంటే ఆ ప్రార్థన ఇక్కడంటే నన్ను పోనిమ్మని చెప్పి దేవుడు అంటుంటే యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థన జీవితం మారాలి. మన జీవితంలో మార్పు చెందిన వారమైతే మన ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ యాకోబు చేస్తున్న ప్రార్థనలో మారినటువంటి విషయంలో, ఇతడు మారినటువంటి భక్తి జీవితంలో ఇతను ఏం మారిందంటే మొదటిగా ప్రార్థన మారింది. ఏంటంటాడే తెలుసా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. అంతకుముందు ఆశీర్వాదం కాదా? చూడండి, తండ్రి ఆశీర్వదించాడు,
మేనమామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మరి గొర్రెలన్నీ కూడా చాలా డెవలప్ అయిన ఆశీర్వదించబడ్డాడు. చాలా చాలా ఆస్తి ఉంది, సంపాదించాడు, అన్నీ ఉన్నాయి. కానీ అది అనుకున్నాడు, ఇది నిజమైనటువంటి ఆశీర్వాదం కాదు. నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడే ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. నిజమైనటువంటి ఆశీర్వాదము దేవుడే ఇవ్వాలి. అది అర్ధాంతరంగా రాదు, అన్యాయంగా రాదు. చాలామంది రోజుల్లో వారు డెవలప్ అవడానికి మిగతా వాళ్ళని తొక్కేసి పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో చూస్తే వారు ఒక డెవలప్ అవడానికి వారు ఏదేదో చేస్తూ ఉన్నారు. పిల్లలు అటువంటిది ఎప్పటికైనా సరే ప్రమాదమే. గమనించాడు ఇతడు, గమనించి ప్రార్థన చేస్తాడు. అంతకుముందు భూ సంబంధమైన ఆశీర్వాదాలంటే పరుగు పెట్టినటువంటి ఇతడు పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడుతున్నాడు. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, గొర్రెలు ఉన్నాయి, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇతడు ఆధ్యాత్మికంగా చూస్తే అంత డెవలప్ అయినటువంటి వాడు కాదు. మన జీవితంలో డబ్బు, పేరు ప్రఖ్యాతలు, ఆస్తి ఇవన్నీ కూడా కలకాలం ఉండదు. జాగ్రత్తగానే కలకాలం ఉండదు, కొంతకాలమే మనతో ఉంటుంది. నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే కలకాలం మనతో ఉంటుంది. అది పరలోక రాజ్యానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనన్నాడు. రెండో మాట ఏంటంటే పిల్లలు అదే మాటలు ఉంటుంది, 31 వచనం ఉంటుంది. ఒకసారి చూద్దాం. రెండో మాటగా 31 వచనం. అతడు చదువునాను 27 వచనం. రెండవ మాటగా 27 వచనం ఉంటుంది. ఆయన నీ పేరేమని అడుగగా ప్రభువు ప్రత్యక్షమై చెప్పాను. ప్రభు అన్నాడు, నన్ను వదిలిపెట్టు బాబు, వెళ్ళిపోతానంటే లేదు నాయన, నిన్ను వదిలిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టను. అప్పుడు దేవుడు అన్నాడు, నీ పేరేంటి చెప్పాలి. నీ పేరేంటంటే అంటాడు, ఏం చెప్పాలి? నా పేరు యాకోబు అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, నీ పేరు యాకోబు కదయ్యా, నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనొద్దు. యాకోబు అంటే మోసకరమైనటువంటి జీవితం, అందరినీ మోసం చేస్తామే. కొంతమందికి పేర్లకి అర్థాలు ఉంటాయండి, కొంతమంది పేర్లకి అర్థాలు ఉండవండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ యాకోబు తన జీవితంలో తన దేవునితో చెప్తున్నాడు ఏంటంటే, నా పేరు యాకోబు. యాకోబు అని 27-28 వచ్చినట్టు యాకోబు అని చెప్పు నాయన అంటున్నాడు యేసయ్య. దేవాతి దేవుడు అంటాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే రాజకుమారులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు అంటే దేవుని యొక్క జనాంగము లేక రాజకుమారుడు. రాజకుమారులు ఎలా ఉంటారండి? ఎప్పుడే దొంగతనం చేద్దామా, ఎప్పుడు ఎవరిని తొక్కేద్దామా అనుకుంటారా? రాజకుమారులు ఎప్పుడు అనుకోరు. ఎందుకంటే వారి యొక్క హోదా వేరు, వారి యొక్క స్థితి వేరు, వారి యొక్క పరిస్థితి వేరు. వారి స్థితి వేరు, వారి పరిస్థితి వేరు. వారు చిన్న వాటికి కక్కుర్తి పడరు. రాజకుమారులు జాగ్రత్తగానండి, రాజకుమారులు చిన్న దానికి కక్కుర్తి పడరు. తిండికి కానీ వస్తువుల విషయంలో కానీ దొంగతనం చేద్దామని ఉండదు, మోసం చేద్దామని ఉండదు. రాజకుమారులు ఎప్పుడు కూడా ఒక రాజు లాంటి స్థితి కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యాకోబుని దేవుడు ఏమంటాడంటే, నువ్వు యాకోబు కాదు, నీ పేరు ఈ రోజు నుంచి నీవు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే రాజకుమారు, హోందాగా ఉండాలి. నీ స్థితి మారింది రోజున. ఇక్కడ అంటాడు, ఇక్కడ రెండో మాట ఏంటంటే పేరు మారింది. మనిషి మారినటువంటి ఆ మనిషికి రెండవది ఏం మారిందంటే పేరు మారింది. అందుకనే ఒక్కొక్కసారి బాప్టిజం పొందినప్పుడు అది ఆ పేరు సరిగా లేకపోతే దైవ సేవకులకి మేము ఏం చేస్తామంటే అది మంచి పేరును తగినటువంటి విధంగా దేవుని యొక్క పేర్లు పెడతాం. ఎందుకంటే ఆ వ్యక్తి మారు మనసు పొందకముందు వేరే పేరు ఉండొచ్చు, అది సరైనటువంటి పేరు కాకపోతే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత పేరు మారుస్తాం. ఎందుకంటే బ్రతుకు మారింది కాబట్టి పేరు కూడా మారాలి. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో మారు మనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు, పేరు మారుతుంది, అన్నీ మారుతాయి. కానీ ఇగో చూడండి, ఒక రోజున ఒక పంది అంట, చిన్న పంది పిల్లను ఒక దొరగారికి నచ్చితే దొరగారు ఏం చేశారంటే, చాలా తెల్లగా ఉంది, చాలా బాగుందని చెప్పి పంది పిల్లని పెంచుకోవడానికి తీసుకెళ్ళాడంట.
తినాలి. కుక్క పిల్లని పెంచుకుంటారు, లేకపోతే పిల్లి పిల్లని పెంచుకుంటారు, కానీ ఈయన వెరైటీగా ఒక పంది పిల్లని పెంచుకోవడానికి తీసుకెళ్ళాడు. పనులతో స్నానం చేయించాడు, మంచి వస్త్రాలు వేసాడు, కారులో తిప్పుతున్నాడంట. రోజు కూడా ఏసీ కారులో, మంచి విలువైనటువంటి కారులో తిప్పుతున్నాడంట. మంచి ఏసీ కారులో తిప్పుతున్నాడు. రోజు అలాగే ప్రయాణం చేస్తున్నాడు. ఒకరోజు సరదాగా షికారికి వెళ్దామని చెప్పి ఈ దొరగారు ఈ చిన్న పంది పిల్లని కారులో ఎక్కించుకుని వెళ్తూ ఉంటే, ఈ కారులో వెళ్తున్నటువంటి పంది పిల్ల అటు చూసినప్పటికీ చాలా భయంకరమైన బురద ఉందంట. భయంకరమైన బురద ఉందంట. ఈ బురద ఉన్నటువంటి ఈ చూసినటువంటి పంది పిల్ల ఏం చేసింది తెలుసా? ఆ కారు వెళ్తున్న కారు ఆ డోర్లో నుంచి ఏం చేసిందంటే, ఆ మట్టిని, ఆ బురదని, ఆ కంపును చూసి వెంటనే ఏం చేసిందంటే పరిగెత్తిన వెళ్ళిపోయి ఆ బురదలో పడి దుల్లుతుందంట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుందండి? పంది పిల్ల స్వభావం మారదు. ఈ దొరగారు ఏం చేశాడంటే దాన్ని చాలా జాగ్రత్తగా పెంచి, లేక దాన్ని స్నానం చేయించి, మంచి స్ప్రే కొట్టించి, మంచి విలువగా మంచి ఆహారం పెడుతుంటే, దీనికి ఎప్పుడైతే బురద కనపడిందో, తినాలి, ఎప్పుడైతే బురద కనపడిందో ఆ బురదలోకి వెళ్ళిపోయి అమ్మయ్య ఏసీ రూమ్లో పడుకున్నంత ఆనందంగా దొల్లుతుందంట. చాలామంది జీవితాల్లో మార్పు చెందామనుకుంటారు, కానీ మార్పు చెందుతారు, తర్వాత ఏం చేస్తారంటే మరలా ఈ పంది ఎలాగైతే బురదలోకి దొలుతుందో ఆ విధంగా దొలుతున్నటువంటి జీవితాలు చాలామంది జీవితాల్లో, నా జీవితాల్లో చూస్తూ ఉన్నారు. పిల్లరా, పేరు మారింది. ఇతనికి ఏం మారిందంటే మోసకరమైనటువంటి జీవితంలో నుంచి ఆశీర్వాదించబడినటువంటి జీవితంగా మార్చాడు. అన్నాడు దేవుడు, నీ పేరు ఈ రోజు నుంచి యాకోబు కాదు. యాకోబు అంటే మోసగాడు. ఎవరిని మోసం చేశాడు? తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మేనమామ ఇంటికి వెళ్తే మేనమామ దగ్గర కూడా మేనమామను కూడా మోసం చేశాడు. పిల్లలు చాలా మోసాలు ఉన్నాయి. అయితే ఇక్కడ యేసయ్య దేవాతి దేవుడు ఏమంటాడు తెలుసా? నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అంటే ఇక్కడ ఇశ్రాయేలు అంటే దేవుని యొక్క జనాంగము, లేక ఈ మాటలు ఉంటుంది దేవునితో పోరాడువాడు. అలాగే కొన్ని లేఖనాల్లో కూడా చూస్తే ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. రాజకుమారులు, ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడు. ఎంత ప్రతిరోజు వాళ్ళని మోసం చేసుకుని బ్రతకొద్దు. ఈ రోజు నుంచి మంచిగా బ్రతుకు, ఒక రాజకుమారులాగా బ్రతుకు. ఒక రాజకుమారులాగా నువ్వు కూడా రాబోయే రారాజు. నువ్వు ఒక రాజకుమారుడు అంటే రాజుకి ఎంత విలువ ఉంటుందో కుమారుడు కూడా అంతే విలువ ఉంటుంది. పిల్లరా, రాజుగారికి ఎంత విలువ ఉంటుందో రాజుగారి కుమారుడు కూడా అంతే విలువ ఉంటుంది. ఈ రోజున పరమ తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి ఎంత విలువ ఉందో, ఎంత హక్కు ఉందో, లేక ఎంత విలువ ఉందో, అటువంటి విలువ ఆయనను నమ్మినటువంటి మనకు కూడా అంతే విలువ ఇస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకోనక ముందు మనల్ని చేదరించుకునేవారు. నా జీవితాన్ని కూడా చాలాసార్లు చెప్పాను, దేవుని నమ్ముకోనక ముందు చేదరించుకునే జీవితము. వీడు జీవితం ఎందుకురా, ఎవరైతే చూసినా శపించబడిన జీవితమే. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితిలో, లేక ఒక విలువైనటువంటి జీవితంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది ఏంటంటే, ఈ మోసగాడు ఇశ్రాయేలుడుగా అంటే ఒక రాజకుమారుడిగా జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా దేవుడు ఒక రాజకుమారుడిగా, ఒక రాజకుమార్తెగా దేవుడు చేశాడు. అయితే మనం కూడా ఏం చేయాలంటే మరలా పాత స్వభావంలోకి వెళ్ళిపోకూడదు. ఇలా చూడాలి అందరూ కూడా, పాత స్వభావంలోకి, పాత బుద్ధిలోకి, పాత స్వభావంలోకి, పాత మాటల్లోకి, పాత బ్రతుకులోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మన బ్రతుకంతా కూడా ప్రభు కొరకే మనం ఎక్కువగా చూసుకోవాలి. కొన్ని వాటిలో ఉంటుంది ఏంటంటే, కొన్ని మాటలో పైనున్న వాటిని వెతకను కానీ కిందున్న వాటిని వెతకూడదంట. మనం ఏం చేయాలంటే పైనున్నటువంటి వాటిని వెతకాలంట. మనం పైన ఆశీర్వాదాలు, అందుకని మనం ఎప్పుడు కూడా పైన వాటి కోసమే మనం ప్రాకులాడాలి. పైన వాటి కోసమే, ఆశీర్వాదాల కోసమే మనం ప్రాకులాడాలి. కిందన్న వాటి కోసం, భూ సంబంధమైన వాటి కోసం, దేవుని కోసం కూడా మనం ప్రాకులాడకూడదు. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఆకాశమందు నీవు ఉండగా లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదు. నాకు ఆ లోకంలో ఏది కూడా అవసరం లేదు ప్రభా, ఎందుకంటే నువ్వు ఆకాశమందు ఉన్నావు. నాకు ఏది కాలితే ప్రతిది కూడా
అన్నీ కూడా నువ్వు ఇచ్చేస్తావు, నాకు ఈ లోకంలోది ఏది కూడా వద్దు. ఒక రాజకుమారులు ఆ విధంగా ఉంటారు. ఒక రాజకుమారులకి ఎలాంటి విలువ ఉంటుందంటే ప్రియులరా, ఒక రాజుగారికి ఎంత విలువ ఉంటుందో అటువంటి విలువ రాజకుమారులకు కూడా ఉంటుంది. నేను 3వ మాట చెప్పేసి ముగిస్తాను. 32వ అధ్యాయము 31వ వచనం, అదే గ్రంథంలోంచి 32వ అధ్యాయము 31వ వచనం చెప్పిన ముగిస్తాను. దయచేసి అందరూ కూడా మన బైబిల్ గ్రంథాలు తీసి ఒకసారి చదువుదాం. 32వ అధ్యాయము 31వ వచనం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యను, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరం కొట్టినందున. ఓకే. ఇక్కడ 3వది ఏంటంటే తన నడక మారింది. జాగ్రత్తగా నడక మారింది. మన జీవితాల్లో మన బ్రతుకు మారాలి, మన నడక మారాలి. మనము ఇప్పటి వరకు లేక బ్రతుకు రక్షించబడక ముందు నుంచి మన నడక వేరు, ఈ రోజున మనం రక్షించబడినప్పుడు మన నడక వేరు. యాకోబుది 3వదిగా మారింది ఏంటంటే నడక మారింది. దేవుడు తుంటినర మీద కొట్టాడు. ఇదిగో నన్ను విడిచిపెట్టమంటే అబ్బాయి నేను వదిలిపెట్టను అన్నప్పుడు అతడు తోడగూడి వసిలేను అని ఉంటుంది. పెనుగులాడుతూ దేవుడితో పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఎరతికినలి తొడగూటి వసిలిందంట. ఇప్పుడు నడక మారింది. ఇంతకుముందు బాగానే ఉండేవాడు. జాగ్రత్తగా ఉన్నాను పిల్లరా. ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు వస్తాయి, మనకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిలో మనం బాధపడకూడదు. ఏదో మనం పాఠం నేర్చుకుంటున్నాం, ఏదో పాఠము మనం నేర్చుకుంటూ ఉన్నాం, ఏదో పాఠము దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. దీని ద్వారా ఏదో పాఠము మనం నేర్చుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఇతను ఉండేటువంటి నడక వేరు, ఇప్పుడు తొడగూటి వసిలినప్పుడు ఇతని నడక వేరు. మన జీవితంలో ఒకప్పుడు ప్రభువుని నమ్ముకొనక ముందు మన నడక వేరుగుందేమో, ఇప్పుడు మన నడక ప్రభు సన్నిధికి అడుగులేసే విధంగా మనం ఉండాలి. మన నడక ఇప్పుడు ఎలా ఉండాలి తెలుసు? ఎందుకంటే ఆయన ఆ పాటలు ఉంది ఏంటంటే, నేను కూర్చుండుట, లేచుట, నడుచుట, పండుకునుట అన్నీ కూడా ఎరిగి ఉన్నావు ప్రభు అని పడుతున్నాడు. అంటే మనం నడుచుట, మనం మాట్లాడట, మన యొక్క పనితీరు ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు కనుక మన నడక మారాలి, మన ప్రవర్తన మారాలి. యాకోబుకి తొడగూటి మీద కొట్టినప్పుడు అతడు నడిచేటువంటి పరిస్థితి ఏమైంది తెలుసా ప్రియులరా? నడక మారిపోయిందంట. అంటే లోకానుసారంగా బ్రతికినటువంటి ఇతను తన జీవితంలో జాగ్రత్తగానండి, అంతవరకు లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాల కొరకు లోకానుసారంగా నడిచినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా? దేవునికి మంచివాడిగా మారాడు. తన నడక మారింది, తన ప్రవర్తన మారింది. ఇప్పుడు అంటున్నాడు, సర్వము దేవుడే నాకు, దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటాను, ఇప్పుడు సర్వము కూడా దేవుడే నాకు అని చెప్పి బ్రతిమలాడుతున్నాడు. అందుకనే తన తొడగూటి వసిలినప్పుడు తన నడక మారింది. ప్రియులారా, మన జీవితాల్లో మన నడక మారాలి. మనం ఇంతవరకు మనము ఎటు నడిచామో, మన పరిస్థితి ఏంటో మనం అంతా అర్థం చేసుకుని ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభువుకు నమ్ముకున్నాం కనుక మన నడక ప్రభు వైపే మనం నడవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు కూడా ప్రభువు నమ్ముకునే సమయంలో కూడా, ప్రభువు నమ్ముకుని కూడా మన నడక మారకపోతే ఒక్కొక్కసారి పరిస్థితులు తారుమారు అవ్వకుండా మనం ఏం చేయాలి తెలుసా? మన జీవితంలో మనకు అన్నీ ఉన్నప్పుడే ప్రభు సన్నిధికి మనము చేరాలి. ప్రభువు సన్నిధిలో మనము ప్రభుని స్తుతించాలి. ప్రభువు సన్నిధిలో ఒక పాట ఉంది, నాకు బలము ఉన్నంతసేపు నేను నిన్ను స్తుతించలేదు ప్రభా, నాకు కనుదృష్టి ఉన్నంత వరకు నేను నీ లేఖనాలు లేక నీ బైబిల్ చదవలేదు ప్రభా. ఒక భక్తుడు పాడుతున్నాడు, చిన్నప్పుడు విన్నాను, చాలా జాగ్రత్తగా పిల్లలు ఈ పాట చిన్నప్పుడు విన్నాను, నాకు కనుదృష్టి ఉన్నంతసేపు నీ బైబిల్ నేను చదవలేదు నాయన. ఇప్పుడు కనుదృష్టి పోయింది, కళ్ళజోడు పెట్టుకున్నా పని అవట్లేదు, ఇప్పుడు చదవాలని ఉంది. ఏంటది? ఇప్పుడు చదవాలని ఉంది. పెద్ద కళ్ళద్దాలు పెట్టుకున్నా కానీ కనపడట్లేదు, ఇప్పుడు చదివేయాలని ఆసక్తి ఉంది, కానీ ఇప్పుడు లాభం లేదు. అయినా నేను నీ సన్నిధికి నడవాలని ఉంది, కానీ కాళ్ళు సరిగా ఉన్నంతసేపు నడవలేకపోయాను. చాలామంది అంటారు, దేవుడు నమ్ముకుని బాబు, దేవుని సన్నిధికి రండి బాబు అంటే ఉందలేండి, చాలా సమయం ఉందలేండి, వస్తాంలేండి, మీ పని మీరు చూసుకోండి అంటారు. నేను అనుకుంటాను ఆ సమయంలో అప్పుడు చాలా సమయం ఉందని అనుకున్నాడు, కానీ సమయం సడన్గా కట్ అయిపోతే పరిస్థితి ఏంటి?
సరిగా సమయం అయిపోతే పరిస్థితి ఏంటి? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే ఏం చేయాలి? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇన్వర్టర్లు వచ్చినాయి. కరెంట్ పోగానే ఇన్వర్టర్ టక్మన ఆన్ అవుతుంది. కరెంట్ ఎక్కువసేపు రాలేదనుకోండి, ఇన్వర్టర్ కూడా అయిపోయింది అనుకో, సడన్గా ఆగిపోయింది అనుకో, ఇప్పుడు ఏమవుతుందండి? అగ్గిపెట్టి కోసం ఎత్తుకోవాలా? చీకట్లో గుడ్డోళ్ళ కింద బెటర్ ఇంకా వాళ్ళని ఎత్తుకుని వాళ్ళకి టక్మని దొరికేది వస్తువు, కానీ మనకు దొరకదు. అంటే దీపం ఉండగానే, పెద్దలు అన్నారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం మారిపోతే మనం ఏమీ చేయలేం. దేవునికి స్తోత్రం. ఈయన అంటాడు, ఒక భక్తుడు పాడతాడు, నాకు నడక కాళ్ళు సరిగున్నప్పుడు ప్రభువా నీ సన్నిధికి వద్దాం అనుకున్నాను. ఇప్పుడు కాళ్ళు నడవడానికి వీళ్ళు చాలామంది ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా వాళ్ళ కంప్లైంట్లు ఏంటి తెలుసా? కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయండి. ఇలాగినాలే, కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయండి. చాలామంది రావట్లేదంటే అమ్మ ప్రార్థనకి అంటే మెట్లు ఎక్కలేకపోతున్నానండి, కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయండి అంటారు. పిల్లరా, భక్తుడు పడుతున్నాడు, నాకు కాళ్ళు బాగా ఉన్నంతసేపు నడవలేకపోయాను, ఇప్పుడు నడవాలంది కానీ కాళ్ళు మూలు కలిగిపోయింది. ఏమంటారు? కాళ్ళు సత్తువ అరిగిపోయింది. కాళ్ళు ఇప్పుడు అందరికీ కూడా ఏమంటారు, ఈ యొక్క శీలమండలాలు లేక ఈ అన్నీ కూడా బలం తగ్గిపోయింది. ఇప్పుడు ప్రభు సన్నిధికి రావాలని ఆశ ఉంది కానీ రాలేకపోతున్నాను. నేను ఒకటి చెప్పి ముగిస్తాను. మన నడక మార్చుకుంటే మనం దీవించబడతాం. ఆశీర్వాదాలు పొందుకోవడానికి పిల్లల యాకోబు జీవితంలో అన్యాయంగా పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి ఇది కరెక్ట్ కాదనుకున్నాడు. మొట్టమొదటిగా తన జీవితంలో అతడి ప్రార్థన మారింది. రెండవదిగా అతనికి జీవితంలో అతని పేరు మారింది. మూడవదిగా నడక మారింది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, నేను ముగిస్తున్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి. ఒక మారిన మనిషి విషయంలో మనం నేర్చుకున్నాం. మారతారని చెప్పి తప్పు చేసినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తుంటే, మారనటువంటి జీవితాల్లో ప్రభు యొక్క వాక్యం విని, ప్రభు యొక్క మాటలు విని, ప్రభు యొక్క వాక్యం విని మారుతున్నారు. ఈ రోజున మారినటువంటి యాకోబు గురించి మనం చూసాం. బ్రతికినాలి. ఈ మధ్యాహ్న కాలంలో యాకోబు ప్రార్థన మారింది. నిజమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతకుముందు ఏదో అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా ఏదేదో చిన్న ప్రార్థన చేశాడేమో. ఎందుకంటే నాకు ఆశీర్వాదాలు వచ్చేసినాయి, నాకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, నాకు ప్రార్థన ఎందుకులు అనుకున్నాడేమో. నాకు బోడంత డబ్బు ఉంది, బంగారం ఉంది, గొర్రెలు ఉన్నాయి, ఆస్తుంది, ప్రార్థనతో పనేంటి అనుకున్నాడేమో. కానీ ఇప్పుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను ప్రభువా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను. దేవుని దూత దేవుడు అన్నాడు, నన్ను వదిలిపెట్టు, తెల్లవారిపోతుంది, నన్ను వదిలిపెట్టు బాబు అంటే, లేదు లేదు నాయన, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టను. ఆశీర్వాదాలు ఇప్పటి వరకు వచ్చిన ఆశీర్వాదాలు కాదా అంటే అది భూ సంబంధమైన ఆశీర్వాదాలు. అవి కరెక్ట్గా నేను పొందుకోలేదు. ఒక అక్రమంగా, ఒక అన్యాయంగా పొందుకున్నాను. తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, మేనమామను మోసం చేసి పొందుకున్నాను. ఇది కరెక్ట్ కాదనుకున్నాడు. ప్రార్థన మార్చుకున్నాడు. ఈ రోజున యథావిధిగా, అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా ఏదో చెయ్యాలనుకునేటువంటి విధంగా ఏదో చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తున్నావేమో. నీ ప్రార్థన జీవితం ఈ రోజు నుంచి మారాలి. ఈ రోజు నుంచి మన ప్రార్థన జీవితం మారితే మనకు నిజమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. మొట్టమొదటిగా యాకోబు జీవితంలో ఆశీర్వదించబడడానికి గల కారణాల్లో ప్రార్థన జీవితం మారింది. మన ప్రార్థన జీవితం మారినంతసేపు ఆశీర్వదించబడ్డాం అనుకుంటాం, కానీ అది నిజమైన ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదాలు పొందుకుందాం అనుకుంటాం, కానీ పొందుకోలేం. నిజమైన ఆశీర్వాదం ప్రభు యొద్దనుందని తన భార్య బిడ్డలు పంపించేశాడు. ఒక్కడగా మిగిలిపోయాడు. ప్రార్థన మార్చుకున్నాడు. తొడగూటి వసిలింది. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను. ఎంత గొప్ప ప్రార్థన. రెండవదిగా పేరు మారింది. జాగ్రత్తగా నాలి ప్రియులరా, మోసగాడుకున్నటువంటి జీవితం మార్చుకున్నాడు. నేను మోసగాని ప్రభువుని ఒప్పుకుంటున్నాడు.
ప్రభువు సంతోషించన్నాడు. ఈ పేరు బాగానే చెప్పావు, కరెక్టే. కానీ ఈరోజు నుంచి నేను మోసగాడు కాదు, నేను దీవిస్తున్నాను. నువ్వు పొందుకున్న ఆశీర్వాదం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ నేను ఈ రోజు నుంచి ఆశీర్వదిస్తున్నాను. నీ పేరు ఇశ్రాయేలు, రాజకుమారుడు. మోసకరంగా అతడు ఉండకూడదు, ఒక రాజ బ్రతుకుగా బ్రతకాలని ఆశిస్తున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక రాజకుమారుడిగా చూడాలని ఆశిస్తున్నాడు. వదిలేసినటువంటి పాపపు జీవితానికి వెళ్ళకూడదని, పాప స్థితికి వెళ్ళకూడదని, ఒక రాజకుమారుడిగా నిన్ను చూడాలని ప్రభువు చూస్తూ ఉన్నాడు. అలా జీవించగలం మనం. మూడవదిగా తన నడక మారింది. అంతకుముందు భూ సంబంధమైన వాటి కోసం ప్రాకులాడాడు, ఇప్పుడు పరవ సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతూ తన నడక మార్చుకున్నాడు. తన నడక మార్చుకున్నాడు. ఈరోజు నీ స్థితి, నీ నడక ఎలా ఉంది? ప్రభు సంధికి నువ్వు నడుస్తున్నావా? ప్రభు సంధికి వస్తున్నావా? లేకపోతే ఎప్పుడు ఉన్నటువంటి స్థితిలోనే, నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటూ ఉన్నావా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.